ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం పుల్లయ్య గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన ధర్మ సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జి మల్లెల మనోహర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా కార్యదర్శి కొంది రాజేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పంట నష్టపరిహార సాధన కమిటీ కార్యదర్శి చెప్ప చంద్రశేఖర్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన మేడారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ విజయం బాబు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ జాతర అయిపోయే క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఇక్కడ చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఇక్కడ నుంచి జాతరకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి అనేక జబ్బులకి అనేక రోగాలకి బారిన పడుతున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించట్లేదే. ఓ సీతక్క గారు మీరు కూడా మరి ఆదివాసీ బిడ్డవి మా అక్కవి, నువ్వెందుకు నీ గొంతు ఎందుకు ముక్కట్లేదు అనేది కూడా మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం మా ఆదివాసుల తరపున నువ్వు మాట్లాడాలి, నీ గొంతు విప్పాలి. ఆ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వు నిలదీయాలి. మరి కోట్లాది రూపాయలు ఈ రోజు దాదాపు 300 కోట్ల రూపాయలు ఇక్కడ మరి కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కమిటీని సమర్థిస్తున్నారా? ఇందాకన్నా మాట్లాడుతూ చెప్పారు, ఆ కమిటీకి ఆయన ప్రధాన బాధ్యత పోషిస్తున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు సమర్థించరు? పీసా కమిటీ ఏం చెప్తా ఉంది? పీసా కమిటీ మరి ఇక్కడ గ్రామ సభ ఆమోదంతో మరి వెళ్ళాలనేది షెడ్యూల్ ప్రాంతం 170 చట్టం ఏరియా, 50 షెడ్యూల్ ఏరియా, మా ఊర్లో మా రాజ్యం కాకుండా మీ రాజ్యం చాలా ఇస్తారు అని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ఊర్లో మా రాజ్యం చెలాయించాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి పార్టీ జెండాలు పక్కన పెట్టాలి, మన ఆదివాసీ జెండాలు ఎత్తాలి, ఏకం అవ్వాలి. ఎందుకు జెండాలు పక్కన పెట్టరు? మన సమస్య మీద ఎందుకు మాట్లాడరు? మన నాయకులు ఎందుకు నిలదీయరు? మన నాయకులు నిలదీయాలి. మన నాయకులు నిలదీస్తే మనకి ఎవరు ఉందనుకుంటున్నారా? అది మనం నాయకులు నిలదీస్తే ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది, మన బలం పెరుగుతా ఉంది, మనం చెప్పిన సమస్య మొత్తం పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 50 షెడ్యూల్ ఏరియాలో 170 ఏరియాలో ఎవరో వచ్చి నాన్ ట్రైబ్ ఇక్కడ పెత్తనం చేస్తూ ఉంటే మనం ఆదివాసులుగా మనం ఎంటెక్లు బీటెక్లు బిఏ బీడీలు చదివి ఈ రోజు మనకు చట్టాలు తెలియవా? మనకు జీవోలు తెలియవా? మనకు హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదా? మనం ప్రశ్నించే హక్కు లేదా? మనం అందుకోసం మాకు ఉంది దమ్ము ధైర్యం, మేము ప్రశ్నించగలము. మా అందరూ ఏకమవుతే మీరందరూ కూడా ఎక్కడ ఉంటారో ఆలోచించాలి, మీరందరూ ఎక్కడ ఉంటారో ఆలోచించాలి. అందుకోసం ఇక్కడ మరి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. జాతర ప్రారంభం కాకముందే ఖచ్చితంగా ఎకరానికి ఇంత నష్టపరిహారం ఇస్తాం మేము అని మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. 2013 జీవో ప్రకారం ఏదైతే మనం ఖచ్చితంగా భూములు నష్టపోతున్నటువంటి రైతులకి మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఇక్కడ రోడ్లు వేయింపులో భాగంగా చిరు వ్యాపారస్తులు వాళ్ళ షాపులు మరి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు.
ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మాకేమైనా మీరు జాగ చూపించారా? మాకేమైనా ఎక్కడన్నా ప్లేసులు చూపించారా? మాకెక్కడన్నా రూములు చూపించారా? మా పూలు మరి ఇక్కడ షాపుల్ని ఖాళీ చేసి పంపిస్తున్నారు. మా పిల్ల బిడ్డలతోటి మళ్ళీ సంకలేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని ఆడకెళ్ళి ఉండాలా? మాకంటూ ఒక మరి ఇది పెంచి చెట్టు లేనేలో మమ్మల్ని ఎలా ఖాళీ చేస్తారని మీరందరూ కూడా ఓ అక్కలారా, ఓ చెల్లెలారా, అన్నదమ్ములారా, మరి ఇక్కడ చిరు వ్యాపారస్తులారా అందరం కూడా ఏకమవుతాం. ఈ రోజు ఇది మా కోసం. ఇక్కడ కొద్ది మంది మాత్రమే ఇక్కడ జెండాలు పట్టుకొని నిల్చున్న వాళ్ళకి ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఈ సమస్య మీద కదిలితేనే మీకోసం మేము పోరాటం చేయడానికి సిద్ధం కూడా కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విధంగా భవిష్యత్తులో మీరందరూ కూడా కదిలి వస్తే అది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, వేలాది మంది ఆదివాసులు ఐక్యంగా ఉద్యమానికి పూనుకున్నారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో మనల్ని ఓడిస్తారని భయం వాళ్ళలో కలగాలంటే మీరందరూ ఈ జెండా కిందకి రావాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. దాదాపుగా ఇక్కడ ఉన్న సమస్యలకు అన్నిటి గురించి మన ప్రభుత్వానికి విన్నవించిన మన కారంపల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తుడుందప్ప మేడారం గ్రామ కమిటీ అధ్యక్షులు గడిగ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం పెట్టుకున్న సమస్యల గురించి ఈ మీటింగ్ని కోఆర్డినేట్ చేసిన మన చిరంజీవి గారికి అండ్ గ్రామ కమిటీ అండ్ ప్రచార కార్యదర్శి ఆనం సుధీర్ గారికి తోడ్పడిన అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే ఓన్లీ మన భూములు పోతానే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. భూములే కాదు, మన అస్తిత్వం అనేది కోల్పోతా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు జెండలు పట్టుకుని నిలబడ్డ ప్రతి ఒక్క ఆడపడుచుకి చెప్తున్నా మీకు ధన్యవాదాలు, పాదాలు వందనాలు. ఎందుకంటే ఇదే ప్రోత్సాహంతో ముందు ఉండాలి. ఎందుకంటే మనకు అన్ని ఒక బెడరన్నే కాదు, దేశంలో ఎక్కడున్న ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది.